ఇండియన్ సినిమాల్లో ఇప్పటి వరకు 1000 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాస్ ఏవో చూద్దాం. ఈ లిస్ట్ లో దంగల్, బాహుబలి 2, RRR అండ్ KGF 2 సినిమాలు ఉన్నాయి. నెక్స్ట్ 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమాల గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 వచ్చేసి ఆదిపురుష్. ప్రభాస్, రాధేశ్యామ్, సాహో వంటి సినిమాలు కాస్త నిరుత్సాహపరిచిన ఈ మూవీ పైన వరల్డ్ వైడ్ గా మంచి హైప్ ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్, VFX పైన ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఈ సినిమా కొంచెం పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్ల మార్క్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేస్తుంది. నెంబర్ 2 వచ్చేసి SSMB 29. రాజమౌళి మూవీ అంటేనే మినిమం 1000 కోట్లు గ్రాస్ కలెక్షన్ అని చెప్పొచ్చు. రాజమౌళికి ఉన్న క్రేజ్ తో ఇంకా మూవీకి ఎక్కువ కలెక్షన్స్ రావచ్చు. ఇక థర్డ్ వన్ వచ్చేసి మన మెగా పవర్ స్టార్ RC-15. శంకర్ డైరెక్షన్ అంటే ఒక విజువల్ ఎఫెక్ట్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పొచ్చు. ఈ మూవీ పైన మెగా అభిమానులు చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. నెంబర్ 4 వచ్చేసి పుష్ప 2. పుష్పతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. పుష్ప 2 కి పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లు అనేది చాలా ఈజీగా టార్గెట్ అవుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వహిస్తున్న హరిహర వీరమల్లు మూవీ. పవర్ స్టార్ కి ఇండియాలో ఏ హీరోకి లేని క్రేజ్ ఉంది. సినిమా స్టోరీ అందరికీ నచ్చితే 1000 కోట్ల మార్క్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేస్తుంది. నెంబర్ 6 వచ్చేసి NTR 30. కొరటాల NTR వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. ఈ మూవీకి 1000 కోట్లు కలెక్ట్ చేస్తా ఉంది. మూవీస్ లో మీరు ఏ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.